దేవుని ఆత్మతో నింపబడ్డావా? నీకు వరాలు ఉన్నాయా? అయ్యా నేను వరం కావాలని ఒక్కడనే దేవుణ్ణి అడిగావా? దేవుని వరం పొందుకున్నావా? పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయా నీకు? నువ్వు దేవుని దగ్గర నువ్వు కనిపెట్టి పరిశుద్ధాత్మ వరాలు పొందుకుంటే అప్పుడు దేవుని నువ్వు ఫలిస్తావు. అప్పుడు నీ జీవితం మారిపోద్ది. ప్రభువుని నమ్మితే నువ్వు సురక్షితంగా ఉంటావు. భూమి మీద అంటే నువ్వు పరిదిన అక్కడ ఆ శుభ నిరీక్షణ కలిగిన పరలోక రాజ్యంలో కూడా అక్కడ సురక్షితంగా ఉంటావు. అందుకని ప్రభువుని నమ్ముకోవాలి. మన జీవితం మారాలి, మన మాటలు మారాలి, మన ప్రవర్తన మారాలి. మారుతుందా? ఆలోచనలు మారాలి, మన ఇక నడక మారాలి, మన మాటలు మారాలి, మన చేత మన ప్రవర్తన అంతా మారిపోవాలి. ప్రభువా ఇక నుంచి నేను దీవెన వచనాలే పలుకుతాను, నా నోట్లోంచి ఏ శాపవచనాలు రానివ్వను, నా ఆలోచనలు, నా క్రియలు, నా ప్రవర్తన, నా జీవితం అంతా మార్చుకుంటాను అని నీలో రావాలి. యేసయ్య వద్దకు వచ్చావా? యేసయ్య ఉన్నాడా నీ జీవితంలో? ప్రభువుని నమ్మావు కదా? నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? ఆశీర్వాదాలు ఉన్నాయా? నువ్వు ఆశీర్వాదకరమైన వర్డ్స్ ఉపయోగిస్తున్నావా? లేక నేను దేవుని స్తుతిస్తున్నావా? దేవా ఇగో ఇదేనో మంచి దినం ఇచ్చావు, ఆయన మంచి శుభోదయం ఇచ్చావు, మంచి దినం ఇచ్చావు దేవా నీకు స్తోత్రం అని స్తోత్రాలు చెప్తున్నారు. పొద్దున్న లెగ్గానే అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరైనా బాధల్లో ఉంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. కష్టాల్లో ఉన్న వాళ్ళు విడిపించబడాలి. వాళ్ళందరూ తెలియనటువంటి వారు యేసంటే ఎవరో తెలియనటువంటి వాళ్ళందరూ తెలుసుకోవాలి. వాళ్ళందరూ రక్షించబడాలి. నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలి. అది నీ ప్రార్థన.